ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించడం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఆమెన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘస్థులకు, పరిశుద్ధులకు, విశ్వాసులకు శుభమని చెప్పి వ్రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసులైన వారికి, పరిశుద్ధులకు ఎందుకు హెచ్చరిస్తున్నారు, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు? అపోస్తలుడైన పౌలు గారు దేవుని శక్తిని అనుభవించిన వారు గనుక ఆయన కృపను పొందుకున్నవారు. పరిశుద్ధులు, విశ్వాసులు దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని, లోకమాలిన్యము అంటకూడదని, దేవునిలో స్థిరపడాలని, దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని మనకు వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు. మనము లోకంలో జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు దేవుని స్వరాన్ని విన్నారు, ఆయనకు లోబడినారు. ప్రియ సహోదర సహోదరి, అపోస్తలుడైన పౌలు గారు వాక్యం ద్వారా ఈ విధంగా తెలియజేయుచున్నారు. దేవుని నమ్ముకున్నవారు, పరిశుద్ధులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, పరిచారకులు, సువార్త పరిచర్య జరిగించేవారు, దైవజనులు నోటితో కృతజ్ఞత వచనమే పలకాలి, అనగా వందనాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడాలి, కానీ బూతు మాటలు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ పలుకకూడదు. లోకస్తులు దేవుని ఎరగని వారు, వారి మాటలు, దేవుని భయం లేని వారి మాటలు, భయభక్తులు లేని వారి మాటలు మనము మాట్లాడకూడదు. బూతు మాటలు అనగా చెడ్డ మాటలు, పోకిరి మాటలు అనగా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్లుగా పలకడం, సరసోక్తులు అనగా వేళాకోళము దేవుని నమ్ముకున్న బిడ్డలకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు తగదు అని అపోస్తలుడైన పౌలు గారు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. కావున ప్రియ సహోదర సహోదరి, వాక్యం ద్వారా తెలియజేసినవన్నీ గైకొని మన నిజ జీవితంలో దేవుని వాక్యానుసారంగా దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యము విని మారు మనసు పొంది వారి జీవితాలను సరిచేసుకుని మీ నామమును మహిమకరంగా జీవించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా దేవుని నమ్ముకున్న విశ్వాసులు, ఆయన యందు భయభక్తులు గలవారు, పరిశుద్ధులు, నోటితో బూతి మాటలు పలుకురాదు, పోకిరి మాటలు పలుకురాదు అని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఇంతవరకు మీ కృపచేత మమ్మల్ని అందరినీ సజీవంగా ఆయురారోగ్యాలతో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఇంకా 2 రోజుల్లో నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపబోతున్నాము తండ్రి. మీ ప్రియ బిడ్డల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేయండి. ఎటువంటి కీడు అపాయములు మా గృహాలు దరిచేరకుండా మీ యొక్క కాపుదల దయచేయండి. పిల్లలు బయటకు వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము దారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. ఉద్యోగముల నిమిత్తము అప్లై చేసిన వారికి వారు ఆశించిన ఫలితములు పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. క్రిటికల్ సిట్యువేషన్లో ఉన్న వారిని తాకండి. ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వారికి తగిన ధైర్యమును అనుగ్రహించండి. ఎటువంటి సహాయం లేకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్న వారికి తగిన సహాయం అందించండి. వారు దేని విషయమై ఆందోళన చెందుతున్నారో వాటి నుండి విడిపించండి. మీ ప్రియ బిడ్డల పట్ల అద్భుత కార్యములు జరిగించండి, ఆశ్చర్య కార్యములు జరిగించండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి. డ్రైవర్స్ని కాపాడండి. వారు వెహికల్స్ నడుపుచుండగా వారి చుట్టూ మీ యొక్క దూతలను కాపుదల దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. వినవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.